హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ శమ. ఈ రోజు మనతో ప్రముఖ ఆస్ట్రాలజర్ అలాగే లైఫ్ కోచ్ ఆర్బి సుధా గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం. ఎలా ఉన్నారు ఫైన్ ఫైన్ చెప్పు. మేడం? జూలై నెలల్లో ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు? సరే, ఫస్ట్ రాశి ఫలితాలు మాట్లాడుకుందాం. జనరల్గా రాశి ఫలితాలు మాట్లాడుకునే ముందు ఎప్పుడైనా సరే మనం గోచారం మాట్లాడుకోవాలి. అంటే గోచారం ఎందుకు మాట్లాడుకోవాలంటే గోచార రీత్యానే మనం చెప్పడం అనేది జరుగుతుంది. వ్యక్తిగత జాతకం అనేది చాలా డిఫరెంట్. అంటే ఏంటి, ఈచ్ ఇండివిజువల్ పుట్టినప్పుడు వాళ్ళ జాతకం డిఫరెంట్గా ఉంటుంది. దాంతోపాటు ఇప్పుడు గోచారం అంటే ప్లానెట్స్ తిరుగుతూనే ఉంటాయి, పుట్టిన తర్వాత కూడా తిరుగుతూనే ఉంటాయి కదా. సో ఇప్పుడు గోచారం మాట్లాడుకున్నప్పుడే వాళ్ళకి ఎలా ఉంది అనేది మనకి తెలుస్తుంది. కానీ జనరల్గా మాట్లాడుకోవాలి అంటే ఎప్పుడు మన రాశి వారిగానే మాట్లాడుకుంటాం. ఎందుకంటే అందరికీ తెలిసిన విషయం, 12 రాశులు ఉంటాయి, 9 ప్లానెట్స్ ఉంటాయి. సో ఇవి తిరుగుతూనే ఉంటాయి, గోచారం జరుగుతూనే ఉంటుంది కనుక దాన్ని బట్టి ప్రెడిక్షన్స్ అనేది మనం బేస్ చేస్తాం. కానీ రాశి అనేది ఏంటంటే ఇండివిజువల్. అంటే ఏంటి, ఒక రాశి అంటే ఒక మూన్ ఎక్కడ ఉంటే, చంద్రుడు ఏ రాశిలో ఉంటే, అంటే ఏ భావంలో ఉన్నా కూడాను దాన్ని రాశి అంటాం అనమాట. అంటే వాళ్ళది మూన్ సైన్ అనొచ్చు, రాశి అనొచ్చు. సో జనరల్గా మనం మాట్లాడుకునేది ఏంటంటే మూన్ గురించి మనం మాట్లాడుకుంటాం, రాశి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అలాగే ఏంటంటే చాలా మందికి డిఫరెన్సెస్ వస్తాయి. అంటే ఏంటి అంటే నక్షత్రం రాశిలో ఉంటుంది, నక్షత్రానికి అధిపతి వేరే వాళ్ళు ఉంటారు, అలాగే రాశికి అధిపతి వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు. అంటే ఈ 9 ప్లానెట్స్ మళ్ళీ మనకి వస్తాయి. ఒక్కొక్క రాశిలోనే 9 పాదాలు ఉంటాయి, నక్షత్ర పాదాలు ఉంటాయి అన్నమాట. సో వీటిని బట్టే మన ప్రెడిక్షన్స్ అనేది జనరల్ ప్రెడిక్షన్స్ మనం చెప్పుకోగలుగుతాము. అది కూడా ఏంటంటే ఏ రాశిలో ఏ ప్లానెట్స్ ఉన్నాయి, అంటే ఏంటంటే ఎక్కడ ఏ ఇంట్లో ఉన్నాయి. 12 రాశులు మనం మాట్లాడుకున్నాం, 12 ఇళ్ళు మాట్లాడుకున్నాం, 12 భావాలు అనుకోవచ్చు. ఏ రాశిలో ఏ ప్లానెట్స్ ఉన్నాయో దాన్ని బట్టి మనం రాశి ఫలితాలు అనేవి చెప్పుకోవడం జరుగుతుంది. అది నెల మారుతూ ఉంటుంది అనమాట. సో ఎప్పటికైనా నేను ముందు మొదలెట్టేది శనీశ్వరుడితో మొదలెడతాను. శనీశ్వరుడు ఇప్పుడు ప్రస్తుతం మనకి మీనరాశిలో ఉన్నారు. ఆయన ఏంటంటే 13వ తారీఖు 13 జూలై రిట్రోగ్రేషన్ అవుతున్నారు అనమాట. దాని తర్వాత మనం మాట్లాడుకోవాలి ఏంటంటే మనకి వీనస్, శుక్రుడు ఆయన ఓన్ హౌస్లో ఉన్నారు. ఓన్ హౌస్ అంటే ఏ రాశి అంటే వృషభంలో. ఆయన మిథునానికి 26th జూలై వెళ్తున్నారు అనమాట, గోచరం జరుగుతోంది. అలాగే సన్ ఏమో ప్రస్తుతం ఏమో మనకి మిథునంలో ఉన్నారు. ఆయన 16th జూలైకి మనం కర్కాటకానికి వెళ్తున్నారు అనమాట. సో అక్కడే మనకి మిథునంలోనే మనకి గురు ఉన్నారు. గురు బేసిక్గా ఏంటంటే ఆయన కంబషన్లో ఉన్నారు, అంటే కొంచెం స్తంభించిపోయి ఉన్నారు. ఎందుకంటే సన్కి దగ్గరగా ఉన్నారు కనుక. ఆయన 10th జూలై కంబషన్ నుంచి బయటకు వస్తున్నారు అనమాట. తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మెర్కురీ ఏంటంటే మనకి మెర్కురీ అన్నా బుధుడన్నా ఒకటే, మనకేమో కర్కాటకంలో ఉన్నారు. ఆయన ఏంటంటే ఇప్పుడు 18th జూలైకి రిట్రోగ్రేషన్కి వెళ్తున్నారు, అంటే వక్రిస్తున్నారు అనమాట. సో దాని తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది మార్స్ ప్రస్తుతం మనకి సింహంలో ఉన్నారు. సింహరాశిలో ఉంటూ ఏంటంటే కేతుతో పాటు ఉన్నారు, ఎందుకంటే కేతు కూడా మనకి సింహంలోనే ఉన్నారు. 28th జూలైకి మనకి కన్యకి వెళ్తున్నారు అనమాట. అలాగే రాహు ప్రస్తుతం ఏంటంటే కుంభంలో ఉన్నారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటంటే శనీశ్వరుడు 13th జూలై రిట్రోగ్రేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అలాగే మనం చూసాము అంటే కంబషన్ నుంచి జూపిటర్ కూడా మనకి బయటకు వచ్చేస్తున్నారు. సో ఇవి రెండు మంచి సూచనలు. అండ్ ఆల్సో మనం చూసాము అంటే వీనస్ కూడా ఓన్ హౌస్లో ఉండి కొన్ని రాసుల వరకు చాలా మంచి ఫలితాలు అనేది ఇస్తుంది అనమాట. అండ్ ఆల్సో ఏంటంటే మనకి ఇంకా మనం మాట్లాడుకోవాలి అంటే కనుక రాహు కేతువులు అంత మంచి ఇవి ఇవ్వవు కనుక, ఫలితాలు ఇవ్వవు కనుక, మార్స్ కూడా ఉండడం కూడా కొంతవరకు అంత మంచి యోగం కాదనమాట. సో కొన్ని రాసుల వారికి అంత బాగుండదు, కొన్ని రాసుల వారికి బాగుంటుంది. అలాగే మనం చూసామంటే ఏలినాటి శని ఎవరికి ఉందో, ఎందుకంటే అందరూ శని వచ్చారంటే భయపడుతూ ఉంటారు కనుక, ఏలినాటి శని ఏమో ప్రస్తుతం మనకి మేషరాశి వాళ్ళకి అంటే మొదటి ఘట్టం, మీనరాశి వాళ్ళకి 2వ ఘట్టం, కుంభరాశి వాళ్ళకి 3వ ఘట్టం, అంటే 7.5 years శని. సో అంటే లాస్ట్ 1.5 years అనమాట. ఆయన మీనంలో ఉండి రిట్రోగ్రేషన్ అంటే వక్రిస్తున్నారు అనమాట జూలై 13th. సో ఈ గోచారం పట్టే మనం ఏంటంటే రాశి ఫలితాలు అనేది మాట్లాడుకోవాలన్నమాట. కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది? కుంభరాశి వారికి కూడా మిశ్రమ ఫలితాలే చెప్పుకోవాలి, ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. తప్పక శ్రమ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు చేసే పనిలో ఏంటంటే
బాధ్యతలు ఎక్కువ అవుతాయి. బాధ్యతలు ఎక్కువ అవుతే ఏమవుతుంది? యాంగ్జైటీకి గురి అవుతారు. యాంగ్జైటీకి గురి అవుతే కొంతవరకు హెల్త్ డిస్టర్బెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో, వీళ్ళకి సూచన ఏంటంటే రాహు కూడా కూడనే ఉన్నారు కనుక తప్పక హెల్త్ రీత్యా కొంతవరకు జాగ్రత్త పడాలి అనేది వీళ్ళకి సూచన. అదొకటే కాకుండా 10th లార్డేమో కేతుతో పాటు ఉన్నారు. సో, తప్పక ఏంటంటే చేసే పనిలో డిస్టర్బెన్సెస్ అనేవి చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రభావం అంటే ఏంటంటే ఎక్కువ దబావ్ అంటాం. అంటే ఏంటంటే ప్రెషర్ అనేది చాలా ఎక్కువ కనిపిస్తోంది. ప్రెషర్ తగ్గాలి అంటే మార్స్ ఇప్పుడేమో మళ్ళీ ఏమో కిందకి దిగుతున్నారు. ఈ మంత్ ఎండ్‌కే దిగుతున్నారు. ఆయన దిగిన తర్వాత కొంతవరకు ఊరట ఉంటుంది గానీ, బట్ ఏలినాడ్స్ అనే ప్రభావం అనేది ఇక లాస్ట్ ఘట్టంలో ఉన్నారు కదా! ఏలినాడ్స్ అని. సో, ఆయన శని కూడా రిట్రోగ్రేషన్‌కి వస్తున్నారు కనుక జూలై 13థ్ అప్పటినుంచి కొంతవరకు వీళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. చేసే పనిలో, డబ్బు రాబడిలో. అంటే ఏంటంటే సేవింగ్స్ అనేది చాలా తగ్గిపోతాయి. అదొకటి కాకుండా ప్లస్ పాయింట్ వీళ్ళకేంటంటే జూపిటర్ దృష్టి అనేది ఉంది. అంటే గురు దృష్టి ఉంది. సో, గురు దృష్టి ఉంది కనుక తప్పక వీళ్ళకి ఏది చేసినా నిలబడగలిగే శక్తి గానీ, లేకపోతే నేను ఇందాక చెప్పినట్టు ఎక్కువ రాబడి ఎక్కువ పోతోంది అని చెప్తూ ఉన్నాను కదా! కొంతవరకు వాళ్ళకి కావాల్సింది అట్టే పెట్టుకోవడం గానీ, జాగ్రత్తగా చేసుకోవడం గానీ, ఇలాంటి మెంటాలిటీస్ అనేది తప్పక వస్తుంది. కానీ కూడా ఏంటంటే కుటుంబ పరిస్థితిని బట్టి, లేకపోతే ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీ అనుకుందాం, లేకపోతే సడెన్‌గా ఖర్చులొచ్చే సూచనలు, అలాగే ఏంటంటే సడెన్‌గా ఎవరికైనా ఒంట్లో బాలేకుండా హాస్పిటల్‌కెళ్ళడం గానీ, లేకపోతే వెళ్లి చూపించుకోవడం గానీ, దాని మీద ఖర్చు పెట్టడం గానీ, కుటుంబ పరంగా నేను చెప్పేది, అలాంటివి ఎక్కువ కనిపిస్తున్నాయన్నమాట. అదొకటి కాకుండా మనకి 7th లార్డ్ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం 5థ్‌లో ఉన్నారు. తర్వాత 6థ్‌కి దిగుతున్నారు. సో, తప్పక ఎవరి దగ్గరైనా సరే విభేదాలు పెట్టుకోకుండా, ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకుండా ఉండడం అనేది వీళ్ళకి మంచిది. ఎందుకంటే ఈగో క్లాషెస్ అనేది మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే ఏంటంటే నేనంటే నేను అనేది కొంచెం తగ్గించుకోవాలి. అండ్ ఆల్సో ఎప్పటికైనా సరే పర్సనల్ డెవలప్‌మెంట్ మీద ధ్యాస పెట్టాలి. అంటే ఏంటంటే ఒక జపం చేసుకోవడం గానీ, లేకపోతే కొంచెం కామ్‌గా మెడిటేషన్ చేసుకోవడం గానీ, లేకపోతే ఒక పూజ చేసుకోవడం గానీ, ఇవన్నీ చేసుకుంటూ ఉంటే వీళ్ళకి ఇంకా మంచిది. అండ్ ఆల్సో ఏంటంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కూడా రాహు కూడానే ఉన్నారు కనుక తప్పక కొన్ని డిస్టర్బెన్సెస్ అనేవి మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే లవ్ రిలేషన్‌షిప్ కూడా అంత ఫ్రీగా ఉండదు అనేది ఇక్కడ సూచన. అంటే ఆర్గ్యుమెంట్స్ అనేవి తప్పక అయ్యే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. కానీ మంచి సూచన వీళ్ళకేంటంటే ఫారిన్ కంట్రీస్‌లో ఉన్న వాళ్ళందరికీ బ్రహ్మాండంగా పైకొచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి. అంటే శ్రమకి తగిన ఫలితం అనేది మనకి ఎక్కువ కనిపిస్తోంది. తప్పక బయట నుంచి పార్ట్నర్స్ తెచ్చుకోవాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా బావుంటుంది. వీళ్ళకి కూడా ఏంటంటే స్పిరిచువల్ నేచర్ గానీ, స్పిరిచువాలిటీ గానీ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. సో, రెగ్యులర్‌గా టెంపుల్‌కెళ్ళడం గానీ, పూజలు చేయడం గానీ మనకు ఆల్రెడీ కనిపిస్తోందనమాట. సో, పరిహారాల విషయానికొస్తే కనుక తప్పక రాహు, కేతు పూజలు చేసుకోవడం మంచిది. నవగ్రహ స్తోత్రం కంటిన్యూయస్‌గా చదువుకోవడం అనేది మంచిదనమాట. అదొకటి కాకుండా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం మినిమమ్ 54 టైమ్స్ లేకపోతే 108 టైమ్స్ చేయడం మంచిది. అలాగే ఏంటంటే నిండు బ్రాహ్మణునికి వాయనం ఇవ్వడం సాటర్డే వాయనం ఇచ్చేస్తే ఇంకా మంచిది. అంటే బ్లెస్సింగ్స్ తీసుకోవడం మంచిది. ఎందుకంటే జూపిటర్ దృష్టి కూడా ఉంది. అలాగే 2nd అండ్ 11th లార్డ్ అయ్యారాయన. సో, తప్పక ఏంటంటే వాళ్ళకి సంపద రావాలి, లేకపోతే మనం అనుకున్నది సాధించాలి అనుకుంటే పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవడం అనేది ఇంకా మంచిదనమాట. ఇవన్నీ చేసుకుంటూ ఉంటే వీళ్ళకి ఇంకా బావుంటుంది. ధన్యవాదాలు మేడం. చాలా చక్కగా వివరించారు.